ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, సాక్షాత్తు నీ సాయినాథుడి దిగి వచ్చి చెప్తున్న ఈ మాటని ఖచ్చితంగా నువ్వు అనుసరించు. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఏ మాత్రం కూడా కొట్టి పారేయకమ్మా. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా పడాల్సిన విషయం. ఏమరపాటుతో ఉన్నావంటే నీ జీవితం తలక్రిందులైపోయే ప్రమాదం ఉంది. ఆ విషయం ఏంటో తెలుసా తల్లి? వింటే ఆశ్చర్యపోతావు. వెన్నెలో ఉనికి పుడుతుందమ్మా. గుండెల్లో గుబేలమంటుంది. ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి నీ అంటే బాగా ఏడుస్తుంది తల్లి. ఆ స్త్రీ వల్ల నీకు జరిగేది ఇదే. రాసి పెట్టుకో. ఎందుకు ఇలా అంటున్నానంటే, పూర్తిగా నీ సాయి యొక్క సందేశం విన్నావంటే ప్రతి మాట కూడా నీకు అర్థమవుతుందమ్మా. నీ జీవితంలో ఏం జరగబోతుందో అర్థమవుతుంది. ఆ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో అంటే ఆ స్త్రీ ప్రవేశించడం వల్ల ఏం జరగబోతుందో కూడా నీకు తెలుస్తుంది. ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది బిడ్డ. నిన్ను ఉక్కిరి బిక్కిరి చూస్తుంది. ఊపిరి ఆడకుండా అంటే ఊపిరి తీసుకునివ్వడం లేదు. ఆఖరికి నిన్ను ఏదో ఒంటరి చేసి వెళ్తుంది తల్లి. నిన్ను ఈ స్థితికి నిన్ను దించేసి వెళుతుంది. ఒక అయోమయ దిక్కుతోచిన స్థితిలో, ఊహించినటువంటి ఒక స్థితిలో నుంచి నీ పతనానికి చేరుకొని ఒక స్థితికి తీసుకువస్తుంది తల్లి. అది నువ్వు తెలుసుకుని తీరాలి. ఆ స్త్రీ ఎందుకు ఏడుస్తుంది? ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుందా? ఆమె మాటలు ఎలా ఉన్నాయి? ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఈరోజు నీ ముందు గుట్టు విప్పి చెప్పబోతున్నాను. నీ సాయి కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా సరే నువ్వు ఒంటరిగా ఒక్కదాని మాత్రమే వినడానికి ప్రయత్నించు. నీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినడానికి ప్రయత్నించు బిడ్డ. అందులో ఏదో ఒక గుట్టు దాగి ఉంది. అందుకే ఇది నీ కంట పడుతుంది తల్లి. నీ కంట పడినటువంటి క్షణాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా విను. జాగ్రత్తగా విను. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఉందమ్మా. నిజానికి రాబోయే రోజులే కాకుండా నీ జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అయితే ఉంది. ఈరోజు నేను చెప్పబోతున్నాను. అదేంటంటే, ఎంతో సుఖంగా బ్రతికేస్తూ ఉన్నావు కదా, ఎంతో హాయిగా బ్రతికేస్తూ ఉన్నావు కదా, కష్టపడుతూ ఉన్నావు. నీ రెక్కల కష్టం మీదనే కష్టపడుతూ ఉన్నావు. రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా, చెడు అలవాట్లకు, దురలవాట్లకు పోకుండా, వేరే వారిని మోసం చేయాలి అనుకోకుండా, మనసులో కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా, వచ్చిన రూపాయలు పొదుపు చేస్తూ నీ కుటుంబం కోసం, నీ వాళ్ళ కోసం ఖర్చు చేసుకొని, ఒకరి దగ్గర ఒక రూపాయి చేయి చాచకుండా, ఎవరి దగ్గర కూడా సహాయానికి వెళ్ళకుండా ఎంతో గొప్పగా బ్రతికేస్తున్నావమ్మా. గొప్పగా బ్రతకాలంటే ఇక్కడ చాలా ధైర్యంగా ఉండాలి. అంటే బాగా డబ్బు ఉండాలని కాదు బిడ్డ. మంచి మనసుతో, ఎప్పుడు కూడా చిరునవ్వుతో, మనసు నిండా మనశ్శాంతితో, కుటుంబంతో సంతోషంగా వచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకడమే గొప్పవాళ్ళగా ఉండడం. అంటే నువ్వు పెద్దగా పొదుపు చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ దగ్గర ఉన్నంత వరకు గొప్పగా బ్రతికేస్తూ ఉంటావు. ఆనందంగా బ్రతికేస్తూ ఉంటావు. నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. ఒక ఆడ మనిషి ప్రవేశించబోతుంది. బాబా అంటే నీకు ఎందుకు ఆమె నీ జీవితంలోకి వస్తుందంటే, నీ జీవితంలో ప్రవేశించి అంటే మంచిదా చెడ్డదా నిన్ను ఏం చేయబోతుందనైతే ఖచ్చితంగా నీ చెడికినమ్మా. నేను ఎప్పుడు కూడా అంటే ప్రేమ ఉన్నట్లుగా నటిస్తుంది, అభిమానం ఉన్నట్లుగా నటిస్తుంది, ఏదో మేలు చేస్తున్నాను అన్నట్లుగా, నిన్నేదో ఉద్ధరించాలి అన్నట్లుగా నీ దగ్గర మాటలు చెప్తూ వస్తుంది. నవ్వుతుంది, మాయ మాటలు చెప్తుంది, నిన్ను అతిగా పొగిడేస్తుంది. నిన్ను ఈ విధంగా అంటే నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు చేస్తూ అంటే వచ్చేలా చేస్తుందమ్మా. ఏడుపు కూడా వచ్చేస్తుంది. అలా మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు పెట్టుకుని ఉరిడి కొట్టేస్తుంది. మాయ మాటలు చెప్తుంది. ఎందుకంటే నువ్వు నమ్మాలి తల్లి. నువ్వు పూర్తిగా నమ్మాలి.
తన ఆటలు సాగించుకోవాలి కాబట్టి పని గట్టుకుని నిన్ను పొగుడుతుంది. ఎప్పుడు కూడా మంచికి చెడుకి తేడా తెలుసుకోవాలి బిడ్డ. నీకు ఒక్క మాట చెప్తాను చూడు. ఒక మాట రెండు మాట నువ్వు చేసిన పని కానీ నీ గురించి కానీ ఒక మంచి గుణం ఉందమ్మా. అది చాలా నచ్చుకుంటూ ఉంటుంది. చాలా ఇష్టమైన గుణం. నీ మంచితనాన్ని గుర్తించి ఒక మెచ్చుకోలు లేదంటే పదే పదే నువ్వు కూర్చున్నా లేచినా నించున్నా తిన్నా పడుకున్నా ఏది చేసినా సరే అద్భుతమే తల్లి. ఏది చేసినా సరే గొప్పవాడివి. అస్తమానం పొగిడి భజన చేస్తే పొగడతా అంటారా? అతిగా పొగడ్డం అంటారా? ఈ అతిగా ఎవరు పొగుడుతారో వాళ్ళు నీ జీవితానికి ముప్పని నువ్వు గుర్తించుకో. నీ జీవితం ఎప్పుడు కూడా మంచిగా వెళ్తున్నా సరే, ఆ దారి సక్రమంగా వెళుతున్నా సరే, సరైన దారిలో వెళుతున్నా సరే తప్పదు బిడ్డ. ఒక్కొక్కసారి నీ జీవితం అంటే గందరగోళంగా అయిపోతుంది. ఇన్నాళ్ళుగా నీ జీవితాన్ని సక్రమయ్యే మార్గంలో వెళుతున్నావు కదా. నిన్ను ఎక్కడికి కూడా పక్కకు చూడకుండా నీ ధ్యేయమేంటో, నీ జీవితం ఎటుంది, ఆనందం సంతోషం ఎక్కడున్నాయని గెలుపు కూడా చూస్తూ ఉండు అని అంటున్నావు కదా. ఆ వ్యక్తి ఇలాంటి మాటలు నీకు చెప్పేసరికి, పొగడ్తలు చెప్పేసరికి నువ్వు నీ దారి అనేది పక్కకు మరల్చేస్తున్నావు తల్లి. పక్కకు చూస్తున్నావు. అతిగా పొగిడే వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళు చాలా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు తల్లి. అలాంటి వారు ఇంకొకరు ఉండరు. చాలా వరకు నీ శత్రువు నమ్ము. ఎందుకంటే ఎదురు పడేటప్పుడు దాడి చేస్తాడు. వాళ్ళు ఎదురు పడినప్పుడు కొట్టడం తిట్టడము చేస్తారు. వీళ్ళు అలా కాదు. పొగిడే వాళ్ళు బిడ్డ మంచిగా ఉంటారు. నిన్ను నిలువెల్లా ముంచేసిపోతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. జాగ్రత్తగా ఉండని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.